అమ్మ, నువ్వు ఈరోజు 2 స్టోరీస్ చెప్పు. ఏ 2 స్టోరీస్ కావాలి? ఇప్పుడు దీపావళి ఉంది కదా, అయిపోయింది. 5 days లో 3 days అయిపోయింది కదా. అవును. మరి మిగతా 2 days స్టోరీ చెప్పు. మిగతా 2 days లో 4th బలిపాడ్యమి, కార్తీక మాసంలోని మొట్టమొదటి రోజు అనమాట. నీకు ప్రహ్లాదుల వారు తెలుసు కదా, వాళ్ళ మనవడే ఈ బలి చక్రవర్తి అనమాట. ఒకసారి విష్ణుమూర్తి గురించి మాట్లాడుతూ వాళ్ళ తాతయ్య గారి దగ్గర కొంచెం అవహేళనగా చెప్పేసరికి వారికి కోపం వచ్చి, ఆయన ద్వారానే నువ్వు పదవిచ్యుతును అవుతావు, నీ పదవిని కోల్పోతావు అని చెప్పి అన్నారంట. ఈయన ఇంద్రుడి మీద విజయం సాధించడం అదంతా కూడా ఈయన సొంతం చేసేసుకున్న తర్వాత విష్ణుమూర్తి ఒక చిన్న బాలుని రూపంలో చిన్న గొడుగు పట్టుకొని వచ్చారట. దూరం నుంచి వస్తూ ఆయన మాట్లాడుతున్న మాటలకి పక్కనే ఉన్నటువంటి శుక్రాచార్యుడికి డౌట్ వచ్చింది. వీళ్ళందరూ అప్పుడు ఒక యాగశాలలో ఉన్నారు యజ్ఞం చేస్తూ. వద్దు విష్ణుమూర్తి వచ్చినట్టున్నారంటే, అంతటి విష్ణుమూర్తి వచ్చి అడిగితే నేను కాదని అంటాను, ఏదైనా వరం కోరుకొని నేను ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. ఆయన ఏమడిగారు, వచ్చి 3 అడుగుల స్థలం కావాలి అన్నారు. తప్పకుండా తీసుకోండి అని చెప్పి అనేసరికి ఆయన ఇంత చిన్న వటువు రూపంలో వచ్చినటువంటి వారు ఆకాశం అంతా అయిపోయారంట. ఒక అడుగేమో భూమి మీద వేశారు, భూమి మొత్తం ఆక్రమించేసింది అది అడుగు. ఇంకొక అడుగేమో ఆకాశం మీద వేశారు, ఆకాశం మొత్తం ఆక్రమించేసింది. కిందకి చూసి, బలి 3వ అడుగు ఎక్కడ వేయమంటావు అని అడిగితే ఆయన వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి పాదాల మీద కూర్చొని నా శిరస్సు మీద వెయ్యండి అని చెప్పి అనేసరికి అహంకారం మొత్తం దిగి పాదం ఏమో శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కేశారట. పాతాళం నుంచి బలి చక్రవర్తి వచ్చినటువంటి రోజు కాబట్టే ఈ రోజును బలిపాడ్యమి అని చెప్పి పిలుస్తారనమాట. అలా వటువు రూపంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని గురించి కూడా అందరూ ఈరోజు తలుచుకుంటూ ఉంటారు. ఇక రెండో కథ, కార్తీక మాసంలో 2వ రోజు భగిని హస్త భోజనం భాయ్ దూజ్. యముడు యమున ఇద్దరు కూడా మంచి బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. కానీ యమున ఎన్నిసార్లు అత్తారింటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య రా అన్నయ్య, ఇంటికి వచ్చి భోజనం చెయ్యన్నయ్య అన్న కూడా ఆయన బిజీగా ఉండేవారు, వచ్చేవారు కాదనమాట. ఒకరోజు కోరగా మొత్తానికి యమధర్మరాజు చిత్రగుప్తుడు యమపురిలో ఉన్నటువంటి కొంతమందితో కలిసి యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి సంతుష్టులై, ఐఎమ్ హ్యాపీ నౌ, చెప్పు నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే, ఎవరైతే కార్తీక శుద్ధ విదియ పూట సోదరి ఇంటికి వెళ్ళి తన చేతి వంటను భోజనం చేస్తారో ఆ సోదరులకు ఎటువంటి అపమృత్యు దోషాలు ఉండకుండా, యమగండాలు ఉండకుండా కొంచెం బ్లెస్ చేయన్నయ్య అంటే, సరే తథాస్తు అని చెప్పి యమధర్మరాజు చెప్పారట. అందుకని సోదరి చేతి వంటను ఖచ్చితంగా సోదరులు టేస్ట్ చేయాలి ఆన్ భగిని హస్త భోజనం రోజు, భాయ్ దూజ్ రోజు అని చెప్పి అంటూ ఉంటారనమాట. అవి 2 కథలు, 2 పండుగలు, 5 రోజుల పండుగలకు సంబంధించిన 5 కథలు. బాగుందా? మరిన్ని కథలు తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.